పాత చీరతో చేసిన పండుగ డ్రెస్. ఒక చిన్న పట్టణంలో పండుగ సమయం వచ్చింది. వీధుల్లో రంగురంగుల లైట్లు వెలిగాయి. దుకాణాల్లో కొత్త బట్టలు, గాజులు, అలంకరణ వస్తువులు మెరిశాయి. 8 ఏళ్ల కావ్య ఇవన్నీ చూసి ఆనందపడింది. స్కూల్లో ఆమె స్నేహితులు మాకు కొత్త డ్రెస్ కొన్నారు అని ఉత్సాహంగా చెప్పుకున్నారు. కావ్య మాత్రం నిశ్శబ్దంగా విన్నది. ఇంట్లో ఆమె అమ్మ సీత తమ దగ్గర ఉన్న కొద్దుపాటి డబ్బు లెక్కపెడుతోంది. ఈ సంవత్సరం కాస్త కష్టం, నాన్న పని తక్కువైంది, డబ్బు జాగ్రత్తగా ఖర్చు చెయ్యాలి. ఆ రాత్రి కావ్య మెల్లగా అడిగింది, అమ్మా, నాకు పండుగకు కొత్త డ్రెస్ ఉంటుందా? సీత కాసేపు ఆలోచించింది. తర్వాత నవ్వుతూ అంది, ఖచ్చితంగా ఉంటుంది బంగారం, నీకు ప్రత్యేకమైనదుంటుంది. కావ్య నిద్రపోయిన తర్వాత సీత పాతపెట్ట తెరిచింది. అందులో ఆమె పాత చీరలు మడిచిపెట్టుకుని ఉన్నాయి. ఒక గులాబీ రంగు, బంగారు అంచులు ఉన్న చీర ఆమె దృష్టికొచ్చింది. కొంచెం రంగు తగ్గినా ఇంకా అందంగా ఉంది. సీతకి ఒక ఆలోచన వచ్చింది. తర్వాతి కొన్ని రోజులు కావ్య స్కూలుకి వెళ్ళినప్పుడు సీత కిటికీ దగ్గర కూర్చుని సూదీదారం పట్టుకుని పనిచేసింది. జాగ్రత్తగా కొలిచి, కత్తిరించి కుట్టింది. చిన్న మడతలు పెట్టింది. బంగారు అంచులు సరిచేసింది. మిగిలిన బట్టతో చిన్న పూలు కూడా కుట్టింది. రాత్రి వేళల వరకు ఆమె పనిచేసింది. చివరకు పండుగ ఉదయం వచ్చింది. కళ్ళు మూసుకో అని సీత చెప్పింది. కావ్య కళ్ళు తెరిచింది. ఆమె ముందు అందమైన గులాబీ రంగు డ్రెస్ వేలాడుతోంది. బంగారు అంచులు ఎండలో మెరుస్తున్నాయి. అమ్మా, చాలా అందంగా ఉంది అని కావ్య ఆనందంగా అంది. ఇది నా పాత చీరతో చేశాను అని సీత చెప్పింది. కావ్య అమ్మను గట్టిగా కౌగిలించుకుంది. పండుగ రోజు పక్కింటి వాళ్ళడిగారు, ఈ డ్రెస్ ఏ షాప్లో కొన్నారు? కావ్య గర్వంగా అంది, నా అమ్మే కుట్టింది. సీత తన కూతురు ఆనందంగా నవ్వుతో ఆడుకుంటుండటాన్ని చూసి సంతోషించింది. ఆమెకొక విషయం అర్థమైంది. సంతోషం ఖరీదైన దుకాణాల్లో దొరకదు. అది ప్రేమలో ఉంటుంది, కష్టంలో ఉంటుంది, మనసుతో చేసిన పనిలో ఉంటుంది. ఆ రాత్రి పటాకులు ఆకాశంలో మెరిసే సమయంలో కావ్య మెల్లగా అంది, ఇది నా జీవితంలో బెస్ట్ పండుగ. ఎందుకంటే డబ్బుతో కొనినది కాదు, ప్రేమతో చేసినదే నిజమైన ఆనందం. నీతి: సంతోషం డబ్బుతో రాదు, ప్రేమే నిజమైన సంపద. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.